హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మీ ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలన్నా, లేకపోతే మీ నేమ్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని, మీ అడ్రస్ని దేనైనా సరే చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, దానికోసం చూడండి మీరు ఇక్కడ ఈ సైట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఈ సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ సైట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడండి చూసుకోవచ్చు. ఈ సైట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత చూడండి మీకు ఇక్కడ అప్డేట్ డాటా ఆన్లైన్ అని చూసారా, ఇక్కడ క్లిక్ హియర్ అని సరే దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ట్యాబ్లో ఇంకొక పేజ్ ఓపెన్ అయిపోతుంది. దీనిలో ఏంటంటే మీకు సబ్మిట్ యువర్ అప్డేట్ కరెక్షన్ రిక్వెస్ట్ ఆన్లైన్ ఇక్కడ ఉంది చూసారా, క్లిక్ హియర్ అని ఉంది. ఇదేమో ఆఫ్లైన్, ఇదేమో ఆన్లైన్ చేయడానికి. ఇదేమో ఆఫ్లైన్ చేయడానికి మీరు ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ చేయడం బెస్ట్. ఓకే, క్లిక్ హియర్ అని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇంకొక పేజ్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఆ ఆధార్లో ఉన్న నేమ్స్ని కానీ డేట్ ఆఫ్ బర్త్ని కానీ చేంజ్ చేయడానికి మీ దగ్గర మీ ఆధార్ నంబర్ ఉండాలి. ఓకేనా? మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ క్యాప్చర్ టైప్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అని టైప్ చేయండి. ఓకేనా? సెండ్ ఓటీపీని టైప్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ నేను సెండ్ ఓటీపీని క్లిక్ చేస్తున్నాను. చేస్తే చూడండి ఇక్కడ ఎంటర్ రిసీవ్డ్ ఓటీపీ అని వచ్చింది. ఓకే, ఇక్కడ ఓటీపీ నేను మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తాను. టైప్ చేసుకున్న తర్వాత నాకు నెక్స్ట్ స్టెప్లోకి నేను వెళ్ళొచ్చు. చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను 71 అని ఇచ్చేసి నేను లాగిన్ ప్రెస్ చేశాను. లాగిన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు దేన్నైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది చూసుకోండి. ఓకేనా? మీ అడ్రస్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, అది ఏది కావాలో అది తీసేసుకోండి. ఓకేనా? నేమ్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారా, జెండర్ తప్పుపడి జెండరా, డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఒకటి తీసేసుకొని ఇక్కడ మీకు ఏమేమి కావాలో అది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ని క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ట్యాబ్కి వెళ్ళిపోతారు, అంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత చూడండి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏం కావాలో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ తీసేసుకోండి. ఓకే, మీ 10th ఉన్నట్టు తీసుకుంటారంటే 10th ఉన్నట్టు తీసేసుకోండి. తర్వాత సబ్మిట్ అప్డేట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ని క్లిక్ చేయండి. ప్రొసీడ్ని క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఏంటంటే కొన్ని చూడండి డాక్యుమెంట్స్ అడుగుతుంది. అంటే ఏంటంటే ఇది మీదేనా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని ఇచ్చేసాడు చూడండి డాక్యుమెంట్స్. మీరు పాస్పోర్ట్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా, మీ 10th జిరాక్స్ ఏదో ఒకటి ఇక్కడ స్కాన్ చేసి పెట్టుకోండి. అది ఎంత ఉండాలి అంటే మనకు 10 MB ఉండాలి. ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత బ్రౌజ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఈ సైట్లోకి అప్లోడ్ అయిపోతుంది. కాకపోతే చూడండి దీనికంటే బెస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే మీ దగ్గర ఆధార్ కార్డ్ సెంటర్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఆధార్ సెంటర్లోకి వెళ్తే ఏంటంటే మీకు ఈ వర్క్ అనేది తొందరగా జరిగిపోతుంది. దీంట్లో ఏంటంటే చాలా టైం పడుతుంది మీకు ఇది ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి. అదే ఆధార్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 100 రూపీస్ తీసేసుకొని చేసిస్తారు. మీకు ఏంటంటే ఒక 1 వీక్లో అయిపోతుంది. మీ నేమ్ తప్పుపడ్డా ఏం జరిగినా మీకు ఏంటంటే ఒక స్లిప్ ఇస్తారు. మళ్ళీ మీ ఫోటో తీస్తారు, మళ్ళీ మీ ఐ ఫొటోస్ తీసేసుకుంటారు, ఫింగర్ ప్రింట్స్ తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత మీకు దానిలో కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేసి మీకు ఒక స్లిప్ ఇస్తారు. ఓకేనా? ఆ స్లిప్ తీసుకొచ్చుకున్న తర్వాత మీకు ఒక 7 డేస్లో మళ్ళీ ఈ సైట్లోకి వెళ్ళేసి మీరు ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.